హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం నేను ఎలా చేసుకున్నానో, ఆ రోజు ఉండే పనులని నేను ఎలా మేనేజ్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం రోజు ఉదయమే నేను ఇలా ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గైతే పెట్టుకున్నాను. చిన్న చిన్న స్టెన్సిల్స్ అయితే ఉన్నాయి. వాటితో ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంక ఇలా మామూలుగా ముగ్గు అయితే వేసేసాను. వేసేసి ఇలా రంగులు పెట్టేశాను అనమాట. పసుపు ఎరుపు రంగులు ఉంటే అలా పెట్టేశాను. తరువాత గడపకి కూడా పసుపు అలా రాసేసి బొట్లు అలా పెట్టేశాను. పెట్టేసి గడపకి కూడా అటు ఇటు పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. ఈ పనులన్నీ ఇంకా ఎర్లీ మార్నింగే కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంటి ముందు ముగ్గు ఇదంతా దగ్గర టైం పడుతూ ఉంటుంది. గడపకి పసుపు రాయడము, ముగ్గు పెట్టడము ఇదంతా కొంచెం టైం టేకింగ్. అందుకే మార్నింగే కొంచెం ఎర్లీగా లేవడం వలన ఎర్లీగా అయిపోయింది అనమాట ముగ్గు పనులు. తర్వాత వచ్చేసి తులసి కోట దగ్గర దీపం పెడదామని చెప్పి తులసి కోటకి ఇలా కొంచెం పసుపు అలా రాసేసాను అనమాట. తర్వాత ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తులసి కోట ముందు. ఆ రోజు మార్నింగ్ ఏంటంటే వర్షం పడుతూనే ఉంది. దగ్గర ఒక 3-4 రోజుల నుంచి హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ దీపం పెట్టడం అయితే ఎర్లీ మార్నింగ్ అయితే కుదరలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి పైనుంచి వర్షం పడుతుంది కదా, అదంతా ఇలా ఇక్కడ పెట్టాం కదా, ముగ్గు వేసాను కదా, అక్కడ పడుతూనే ఉందన్నమాట. ముగ్గు పెట్టినా దీపం పెట్టినా అది ఆగదని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అలా పెట్టడం కోసం అలా ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా గాలి కూడా బాగా వస్తుంది. దీపం పెట్టిన వెంటనే కొండెక్కుతుందని చెప్పి ఇంకా దీపం అయితే పెట్టకుండా కొంచెం లేటుగా వర్షం ఫ్లో తగ్గిన తర్వాత అలా దీపం అయితే పెట్టుకున్నాను. తులసికోట ముందు దీపం పెట్టుకొని అలా తులసికోట ముందు నా పూజను అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా తులసికోట ముందు దీపం పెట్టి చాలా రోజులైపోయింది. సమ్మర్ తర్వాత మళ్ళీ ఇదే అన్నమాట, ఇలా దీపం పెట్టడం అనేది. మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వచ్చాక ఇలా దీపం పెట్టడం అయితే వీలు పడింది అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ పాయసం చేయాలి కదా, క్షీరాన్నం చేయాలి శుక్రవారం రోజు అని చెప్పి ఇక్కడ క్షీరాన్నము బెల్లం పరమాన్నం అనేది బాగా రావడం కోసం నేను ఒక గిద్దె గ్లాస్లో 3 వంతులు బియ్యం వేశాను. ఒక వంతు పెసరపప్పు అయితే వేసి ఒక అరగంట ముందే నానబెట్టేసుకున్నాను. వాటిని 1-2 సార్లు అలా కడిగేసాను అనమాట. 1-2 సార్లు అలా కడిగేసి అలా వాటిని నానబెట్టుకున్నాను. అరగంట తర్వాత ఇలా ఆ పప్పు బియ్యము ఉన్నాయి కదా, వాటిని తీసి ఇలా కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ అలా మొత్తం ఒక గ్లాస్కి కొంచెం ఎక్కువ అయిందనమాట. వాటికి ఇలా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. తరువాత ఇలా మూత పట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా దీన్ని గరిటెతో బాగా మెత్తగా ఇలా అనుకోవాలి. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. పాలు పొంగించి అలా చేసేదానికన్నా ఇది ఒక ప్రాసెస్ అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. దీనికి కూడా మనం పచ్చి పాలనే వాడాల్సి ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి మనకి బెల్లం పడుతుంది కదా, బెల్లము పచ్చిపాలు అవి నేను ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ రైస్ని ఇలా పూర్తిగా మెదుపుకున్న తర్వాత దీనిలో పచ్చిపాలు అయితే మనం పోసుకోవాలి. ఇక్కడ నేను సరిపడా పచ్చిపాలను అయితే ఇలా పోసేసుకున్నాను. దీన్ని మొత్తం ఒకసారి పూర్తిగా ఉండలు కట్టకుండా రైస్ అంతా పాలల్లో కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత నెక్స్ట్ బెల్లం కూడా దీనిలో నేను సరిపడా అయితే వేసుకున్నాను. అది మన రుచికి తగ్గట్టుగా అన్నమాట. బెల్లం కూడా ఇలా వేసేసుకొని బెల్లాన్ని కూడా పూర్తిగా ఒకసారి ఇలా అయితే కలిపేసాను అనమాట. రైస్లో ఇలా పూర్తిగా కలిసేట్టుగా ఇలా కలిపేసుకున్నాను. ఈ పరమాన్నం ఏంటంటే మనకి కొంచెం ఈజీగా అయిపోతుంది, మనం దగ్గర లేకుండా. ఇంకొకటి రుచిగా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీన్ని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. మనకి బెల్లం అనేది కరగాలి కదా పూర్తిగా. బెల్లం కరిగేంత వరకు మనము ఇలా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ యాలకులు కూడా ఇలా మనం దంచుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా అంతేనండి, మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ దీనిలో వచ్చేసి మనం జీడిపప్పు వేయించుకోవాలి కదా,
పక్కన ఒక చిన్న గిన్నెలో ఇలా నేను నెయ్యిని వేడి చేశాను. వేడి చేసి జీడిపప్పు పలుకులను కూడా దాంట్లో వేయించేసుకున్నాను అనమాట. ఇంకా కిస్మిస్ అయితే లేవు. జీడిపప్పు పలుకులు ఒక్కటే ఉన్నాయన్నమాట. ఇంకా వాటినే నేను ఇలా వేయించేసాను. ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువగానే వాడాననమాట. నెయ్యి ఎంత వాడితే పరమాన్నం మనకంత రుచిగా ఉంటుంది. తరువాత దాన్ని ఇలా మొత్తం ఈ పరమాన్నం లో పోసేసాను. పోసి మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్నాననమాట. అంతే, మనకి మంచి రుచికరమైన పరమాన్నం అయితే రెడీ అవుతుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నెక్స్ట్ ఇంకా పరమాన్నం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దాన్నే ప్రసాదంగా ఇక్కడ దేవుని మందిరంలో అయితే పెట్టేశాను. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతాయి కదా! ఎప్పుడైనా సరే ముందుగా అనుకోకూడదని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. కానీ ముందు అనుకోవడం అనేది అలవాటైపోయింది. ఎర్లీ మార్నింగ్ 6 లోపే పూజ చేయాలి అని చెప్పి అనుకున్నాను గానీ నాకు వీలు పడలేదు. కొంచెం 8:30, 9 అలా అయిపోయిందనమాట పూజ కంప్లీట్ అయిపోయేసరికి నాకు. 8:30 కల్లా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ వెంటనే ఇంక నేను ఇలా పూజకైతే కూర్చున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ముందు పిల్లలకైతే సేమియా ఉప్మా అయితే చేసేసాననమాట. సేమియా ఉప్మా చేసేసి పిల్లలకి అది తినిపించేసి వాళ్ళకి స్కూల్‌ని అయితే పంపించేశాను. ఇంకా నెక్స్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నాది. ఆ రోజంతా బాగా వర్షం అనమాట. దగ్గర దగ్గర ఒక 4 రోజుల నుంచి కంటిన్యూయస్‌గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఆ రోజు కూడా అలా పడుతూ ఉందన్నమాట వర్షం అయితేను. ఇంకా బట్టలు ఆరడం కూడా చాలా కష్టమైపోయింది. ఇదేనండి నా మొదటి శ్రావణ శుక్రవారం వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.